ఈ దినం దేవుని కృపావార్తగా ప్రభు మనకిచ్చిన వాగ్దానము, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నావు. ఏమిటి గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము దేవుడు ఎలా తొలగించాడు అంటే, దీని అర్థం పాత నిబంధన కాలంలో కష్టము, బాధ, శోధన వచ్చినప్పుడు వారి శక్తికి మించిపోయిన శ్రమలు వచ్చాయనుకోండి, ఇక మన వల్ల కాదు అన్నప్పుడు వాళ్ళు అనుదినము ధరించుకునేటువంటి వస్త్రాలు కానీ, ఈ విందు కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ధరించుకునే కొత్త వస్త్రాలు కానీ ధరించుకోకుండా గోనె పట్టతో ఒక వస్త్రం తయారు చేసి ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. ఈ గోనె పట్ట వస్త్రం ఎప్పుడు వారు వేసుకునేవారంటే, ప్రభా నా శక్తికి మించిన శ్రమలు నాకు వచ్చాయి, నాకు బాధలు ఎక్కువైపోయాయి, ఇవన్నిటిని తొలగించుకోవడం నా వల్ల కావట్లేదని గోనె పట్ట ధరించుకునేవాళ్ళు. ఈ గోనె పట్ట ధరించుకున్నప్పుడు ఏం చెప్తున్నారు వారు? గోనె పట్ట ఎక్కడేస్తాం చెప్పండి. 30 ఏళ్ల క్రితం గోనె పట్ట ఎక్కడేసేవాళ్ళు? కాళ్ళు తుడుచుకోవడానికి గుమ్మం ముందు వేసేవాళ్ళు, అది దాని మీద తుడుచుకొని వచ్చేవాళ్ళు. ఆ కాళ్ళ ధూళి లాంటి ఈ వ్యక్తిని ఒకసారి జ్ఞాపం చేసుకోదేవా, నాకు వచ్చిన కష్టాలు, బాధలు, దయచేసి నన్ను విడిపించమని పాత నిబంధనలో భక్తులందరూ అలా ప్రార్థించేవారు. అలా ప్రార్థించినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? శ్రమ వచ్చిందని దేవుని వదిలిపెట్టి వెళ్ళా, దేవుని దగ్గరే మొరపెట్టుకున్నాడు. కష్టాలు వచ్చినప్పుడు ఎవరి ఎదుగు రావాలి? మనం దేవుని ఎదుగు రావాలి. ఆయన నాకు కష్టం పెట్టాడు, దేవుడు ఎందుకు పెట్టాడని వెళ్ళిపోతే అవతల ఇంకోడు ఉన్నాడు, ఆ అమ్మని మింగేవాడు. వాడి పేరేంటి? నా ఇంట్లో కష్టం వచ్చిందండి, నష్టం వచ్చిందండి, కాబట్టి నేను ప్రార్థనకు రానంటున్నావా? అయితే అవతల ఉన్నాడు మంచోడు అనుకుంటున్నావా? వాడు అమాంతంగా నిన్ను మింగేస్తాడు, ముసల్లాగా నిన్ను పట్టి పీక్కొని వెళ్తాడు. కాబట్టి సాలిపురుగు గూడులో పడిన తూనీగ వలె నీ జీవితం విలవెల్లాడిపోద్ది. వాడి దగ్గరికి వెళ్ళకు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ శరణము దేవుడే. ఆయన పాదాల మీద పడి ఆడవడం తప్ప వేరే మార్గమో లేదు. అందుకన్నాడు, గోనె పట్ట ధరించాల్సినటువంటి పరిస్థితి నాది. అటువంటి స్థితిలో ఉండి నేను నా దేవునికి మొరపెట్టినప్పుడు నా దేవుడు నా ప్రార్థన విని ఏం చేశాడు? గోనె పట్ట వస్త్రాన్ని తీసివేసి సంతోష వస్త్రము, ఈరోజు ప్రపంచంలో ఎక్కడున్నా ఒక దుఃఖ వస్త్రము ధరించుకున్నట్టుగా నీ పరిస్థితి ఉందా? అయితే దేవుని పాదాల మీద పడి కన్నీళ్లు కార్చు, ప్రార్థించు, మొరపెట్టు. 51 కీర్తన 15 వచనం, ఆపద్దినము నాకు మొరపెట్టుము నేను విడిపిస్తాను. 55 కీర్తన 22 వచనం, నీ భారం నా మీద మోపము అప్పుడు నేను నిన్ను ఆదుకుంటాను. ఆదుకుంటాడు ఎప్పుడు? భారం మోపినప్పుడు. అలాగే కష్టకాలం ముందు వారు మొరపెట్టగా దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని విడిపించాడట. రాత్రి ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండినను అంటే రాత్రంతా ఏడవలసిన పరిస్థితి వచ్చిందట. ఉదయమున సంతోషము కలుగును అంటే రాత్రి ఏంటి ప్రభా నా పరిస్థితి అయిపోయింది, అయ్యో నేను అనుకున్నవేం జరగట్లేదే, ఆ ఉద్యోగమో, ఆ వ్యాపారమో, ఆ కుటుంబంలో ఉన్న విషయమో, నీ వ్యక్తిగత జీవితంలో కొన్ని జరగనప్పుడు దుఃఖం వస్తుంది. ఏంటి నా బ్రతికిలా అయిపోయిందని ఏడుస్తావు. ఏడుపు వచ్చినప్పుడు ఆ ఏడుపు గోడల దగ్గర ఏడవద్దు, మనుషుల దగ్గర ఏడవద్దు, స్నేహితుల దగ్గర ఏడవద్దు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త సముఖంలో ఏడో, ప్రార్థించు. అయితే సాయంకాలం ఏడుపు వచ్చిందట. రాత్రంతా ఏడ్చాడు, నిద్ర పట్టేదాకా ఏడ్చి ప్రార్థించి లాస్ట్ కురుపాట్లు పడ్డాడు, చెప్పి పడుకున్నాడు. ఎక్కడా? ప్రార్థన అయిపోయాక అక్కడే సాప్ మీద పడుకుని ఉంటాడు. తెల్లవారేసరికి దేవుడు ఏమిచ్చాడంట? సంతోషం. ఎలా వచ్చింది సంతోషం? ఆన్సర్ వచ్చింది. రాత్రి ఈయన ఏడ్చి చేసిన ప్రార్థనకి దేవుడు ఏం పంపించాడు? ఉదయకాలం కల్లా ఒక కబురు వచ్చింది, ఎవరో డోర్ కొట్టారు, బాబు ఫలానా వ్యక్తి నీకేదో అమౌంట్ పంపిస్తా అన్నాడు, నీకెవరో ఇవ్వాలంట కదా, వాళ్ళు తెచ్చిస్తా అన్నారు, ఇగో నిన్ను వచ్చి కలవమన్నారు, ఇగో నీకు ఇంటర్వ్యూలో నీకేదో సక్సెస్ అవుతుంది, నీకేదో జాబ్ రాబోతుంది. ఈ విషయం తెలియగానే నవ్వొద్దన్నా కూడా పాశమోహంతో ఏం చేస్తారు? ఆ ఆనందము, సంతోషం దేవునికి ఇస్తారు. అందుకే నీ కష్టము, బాధ, వేదన వచ్చినప్పుడు నీ సృష్టికర్త పాదాల మీద పడి కన్నీళ్లు గార్చి ప్రార్థించు. ఆ రాత్రంతా ఉన్న ఏడ్పు ఉదయానికల్లా నీ దేవుడు నీ దుఃఖమును సంతోషంగా మార్చగల శక్తిమంతుడు. ఆమేన్. ఈ వాగ్దాన్ని ధ్యానిస్తూనే ఒక చిన్న కీర్తన పాడుకుందాం. జీవితమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుము, నీదు పాప జీవితమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుము. ఆయన నిన్ను క్షమించి తనదు రక్తములో కడిగి, ఆయన నిన్ను క్షమించి తనదు రక్తములో కడిగి జీవితమును మార్చి నిత్య జీవమిచ్చెను, జీవితమును మార్చి నిత్య జీవమిచ్చెను. సంతోషం పొందింది, సంతోషం పొందింది, సంతోషం పొందుతున్నది. హల్లెలూయా. యేసు నన్ను ప్రేమించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొందుతున్నది.
ప్రార్థన చేసుకుందాం. ప్రభా, అయా నీ వాక్యముతో నన్ను పట్టుకోండి ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపుము నాయనా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దావీదు వలె అయ్యా నీ పాదాల మీద పడి కన్నీళ్లు కాచడం మాకు నేర్పండి. నా భారం నీ మీద మోపుకోవడం నాకు నేర్పండి. సాయంకాలం ఏడుపు వచ్చింది అన్నాడు, రాత్రంతా ఏడుపు కొనసాగింది, కానీ నీ పాదసన్నిధిలో ఏడ్చి ప్రార్థించిన భక్తుల్ని తెల్లవారేసరికి నువ్వు గొప్ప సంతోషాన్ని ఇచ్చావు నాయన. సంతోష వస్త్రం ధరింపజేస్తున్నావు. ఆ విధంగా నీ ప్రజలందరికీ సంతోష వస్త్రాన్ని ధరింపచేయండి. కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, శోధనలో ఉన్నారు, మరి రకరకాల పరిస్థితులు నాయన, రకరకాల భయాలు వారిని పట్టి బెదిరిస్తూ ఉండగా దేవాని కనికరం చొప్పున శత్రు భయం నుండి, దుష్టత్వం నుండి, దుష్టుల చేతిలో నుండి, మూర్ఖుల చేతిలో నుండి నీ ప్రజలు విడిపించండి. నీ ప్రజలకు ఎదురవుతున్న శోధనలో వారికి జయమిమ్మని ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. వారి దుఃఖమును సంతోషంగా మార్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. నేటి దిన వాగ్దానాన్ని మీరు విని ప్రార్థించి ఆమేన్ చెప్పిన తర్వాత ఇతరులకు షేర్ చేయడం మర్చిపోకండి పిల్లరా. తప్పక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా సువార్తను అనేకులకు అందజేసిన వారు అవుతారు. అంతేకాకుండా ఆర్ఫనేజెస్ లో ఉన్న పిల్లలకి చక్కని సహాయం అందించిన వారు అవుతారు. సో మేక్ షూర్ టు డూ గుడ్ థింగ్స్. ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి. పాప జీవితమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుము. నీదు పాప జీవితమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుము. ఆయన నిన్ను క్షమించి తనదు రక్తములో కడిగి, ఆయన నిన్ను క్షమించి తనదు రక్తములో కడిగి జీవితమును మార్చి నిత్య జీవమిచ్చెను. జీవితమును మార్చి నిత్య జీవమిచ్చెను. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుతున్నది. హల్లెలూయా, యేసు నన్ను ప్రేమించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుతున్నది. బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని ఈ వాగ్దానంతో దీవించి, బలపరిచి, ఆస్వాదించి, ఆయుర ఆరోగ్యములు ఇచ్చి కాపాడును గాక. యెషయా 30:19 ఐజియా 30:19 ఈజ్ యువర్ ప్రామిస్. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. యాజ్ సూన్ యాజ్ హీ హియర్స్ హీ విల్ ఆన్సర్ యూ. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరును గాక. ప్రార్థనలో ఉండండి. బర్త్డే ఉన్నవారు తప్పక దేవుడు దీవించి బలపరుస్తాడు. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్. హస్బెండ్ వైఫ్ మధ్యలో లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఇంక్రీజ్ అవును గాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి అనే ఆజ్ఞలో ముందుకు సాగుటకు ప్రభు మీ కృపనిచ్చును గాక. సామ్స్ 147:14, కీర్తన 147:14. నీ సరిహద్దులో సమాధానం కలుగజేయవాడు ఆయనే. హీ గ్రాంట్స్ పీస్ టు యువర్ బోర్డర్స్. మీ బంధుమిత్రుల మధ్యలో, మీరున్న స్థలంలో, మీరున్న వర్క్ ప్లేస్లో, అన్ని చోట్ల కూడా మీ కుటుంబానికి సమాధానం కలుగును గాక. ఆమేన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.